కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, మోసేటోళ్ళకే తెలుస్తుంది కావడి బరువు. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారు? మన సీఎం రేవంత్ సార్ గురించే. ఇసొంటి ఇంకో 100 శాస్త్రాలు చెప్పినా సారు కష్టాలకు సరిపోవు. అంత గొప్పోడు సారు, అంత ఘనం కోసపడతాడు మన కోసం. పాపం రేవంత్ సార్ను చూస్తాంటే మస్తు బాధ అవుతున్నది. పగోళ్ళ కూడా ఇంత కష్టం రావద్దు. రాష్ట్రం కోసం సారు కొవ్వొత్తి లెక్కనే కరిగిపోతున్నాడు. రాత్రి లేదు పగటిలి లేదు, ఎండ లేదు వాన లేదు, ఈ దేశం లేదు ఆ దేశం లేదు, ఏడికి పోయినా రికాం లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మొన్నటిదాకా 10 దినాలు అమెరికా కొరియా దేశాలు పోయొచ్చిండు. వచ్చినాడే పోయి ఓ కంపెనీకి ఓపెనింగ్ చేసిండు. తెల్లారి ఖమ్మం పోయి సీతారామ ప్రాజెక్టు పంపులు ఓపెనింగ్ చేసిండు. అటెనక రైతు బంధు పైసలు వేసిండు. మాపటిలి గవర్నర్ సారు దావతుకు పిలిస్తే అట్లా పోయి కనబడి మాయమైండు. జనగణమన బాడేదాకా కూడా ఉండలేదట. నడిమిట్లనే ఆగమాగం ఉరికిందట పాపం సారు. మరి గంట ఆగం మీద ఎందుకు ఉరికిందనేది తెలుస్తలేదు. గట్టిగా కొడితే గంట సేపట్ల ఢిల్లీ పోతాడు విమానంలా. అసొంటి దానికి రాత్రి ఆగమాగం పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అందరూ డౌట్ పడుతున్నారు. కొందరు చెప్తున్న ముచ్చటేందంటే సారు కంటే మొదలు కొందరు మంత్రులు ఢిల్లీలో అడ్డా పెట్టిండ్రట. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు, నా సీటుకు ఎసరు పెడుతున్నారు, పీసీసీ పోస్టు గుంజుకపోతున్నారోనని మస్తు బుగులు పడ్డాడట. అందుకే ఆగమాగం ఉరికి ఢిల్లీలో ఉన్న పెద్దోళ్లతోని మీటింగ్ పెడుతున్నాడని, నడిమిట్ల టైం దొరికినప్పుడు కంపెనీలను కలుస్తున్నాడని అంటున్నారు. కానీ ఏం గోస సారు ఇది. గంట సేపు కూర్చున్నట్టు లేదాయే, గంట సేపు నడుము ఆల్చినట్టు లేదాయే, కంటికి నిద్ర లేదాయే, కడుపు నిండా తిండి లేదాయే. మీరు ఇంత గోస పడతాంటే మళ్ళా మీ పార్టీలు ఉన్నోళ్ళందరూ మీ కుర్సీకే సూటి పెడుతున్నారు. మీకు తిప్పలు ఎప్పుడు తప్పుతాయి